వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. సాస్ టీవీ విశ్లేషణలు నిజమవుతున్నాయా? సాస్ టీవీ చెప్పినట్టే జరుగుతోందా అంటే అవుననే మనకు తెలుస్తోంది. ఎందుకంటే వస్తుండేటువంటి సమాచారం అదే విధంగా ఉంది. ప్రధానంగా తీసుకుంటే తెలుగుదేశం జనసేన మధ్య సీట్ల సర్దుబాటులో ఎక్కువ రాజకీయ రగడ నెలకొనేటువంటి అవకాశం ఉంది అని గతంలోనే మనం చెప్పడం జరిగింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తే అదే విధంగా అనిపిస్తోంది. ఎందుకంటే అసమ్మతులు పెరిగేటువంటి అవకాశం ఉంది అని గతంలో మనం విశ్లేషణలో భాగంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు తీసుకుంటే పవన్ కళ్యాణ్ కొత్తగా విశాఖలో 4 సీట్లు ప్రకటించడంతో తెలుగుదేశం అదేవిధంగా జనసేన మధ్య రాజకీయ రగడ మొదలైనట్టు మనకైతే కనిపిస్తుంది. ప్రధానంగా తీసుకుంటే మన నెల్లూరు జిల్లాలో కూడా ఇటు మనుక్రాంత్ రెడ్డి తానే అభ్యర్థి అన్నట్లు ప్రచారం చేసుకుంటూ జనసేనకు ఓటు వేయండి అంటూ ముందుకెళ్తుంటే తెలుగుదేశం పార్టీ నుంచి నారాయణ మనకే ఓటు వేయండి అంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఎవరికి వాళ్ళు సపరేట్గా కరపత్రాలు ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే ఉమ్మడి అభ్యర్థులుగా ఉండేటప్పుడు ఇద్దరు కలిసి ప్రయాణించాలి. ఎవరైతే తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థి పోటీ చేస్తే తెలుగుదేశం కరపత్రం ఇవ్వాలి, అదేవిధంగా జనసేన నుంచి పోటీ చేస్తే జనసేన కరపత్రం ఇచ్చి ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ జనసేన వాళ్ళు జనసేన కరపత్రం ఇచ్చి ఓటు వేయమంటున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులు తెలుగుదేశం కరపత్రం ఇచ్చి ఓటు వేయమంటున్నారు. ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ప్రజల్లో ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఇదే విధంగా విశాఖలో కూడా పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా విశాఖలో ఏం చెప్పారో ఒకసారి చూస్తే మనం భీమిలికి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ను ఇన్ఛార్జ్గా నియమించారు. పెందుర్తి పంచకర్ల రమేష్ బాబును, గాజువాకకు సుందరపు సతీష్ కుమార్ను, యలమంచిరిని సుందరపు విజయ్ కుమార్ను ప్రకటించారు. ఇలా 4 అభ్యర్థులని ప్రకటించారు పవన్ కళ్యాణ్. గతంలో కూడా మనం చూసినట్లయితే ఈస్ట్ గోదావరిలో పర్యటించినటువంటి పవన్ కళ్యాణ్ రాజోలు రాజానగరానికి అభ్యర్థులను ప్రకటించారు. అదేవిధంగా రాజమండ్రి రూరల్ కూడా కందుల దుర్గేష్కు ఇవ్వాలని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఇప్పుడు చూస్తే మళ్ళీ కొత్తగా 4 నాయకులకి ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో గాజువాక సుందరపు సతీష్ కుమార్ను, యలమంచిరి సుందరపు విజయ్ కుమార్ను ప్రకటించారు. భీమిలికి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ను ఇన్ఛార్జ్గా చెప్పారు. పెందుర్తికి కంచకర్ల రమేష్ బాబు నియమించారు. అయితే పెందుర్తి సీట్ ఎవరికి ఇచ్చినా కూడా తాను సహించేది లేదు అని చెప్పేసి బండారు సత్యనారాయణమూర్తి కత్తులు నూరుతున్నారు. తనకే ఇవ్వాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన చెప్పడం జరుగుతుంది, బలంగా చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పరిస్థితి ఏంటి? ఎవరు అంటే ప్రత్యర్థికి ఇన్ని సంవత్సరాలు, దాదాపు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు తాము అక్కడ ఒక క్యాడర్ను నియమించి బలమైన క్యాడర్ను ఏర్పరచుకున్న తర్వాత జనసేన అభ్యర్థులను తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేస్తారు అని చెప్తే ఈ అభ్యర్థులు ఊరుకుంటారా అనేది ప్రశ్నార్థకంగా ఉంది. ఇదే విషయాన్ని మనం గతంలో సాస్ టీవీ తరపున చెప్పడం జరిగింది. చివరికి వచ్చేటప్పటికి సీట్ల ప్రకటన టైంలో కొంత అసమ్మతి అనేది ఎక్కువగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది అని మనం చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే అదే జరుగుతోంది. ఏకంగా 4 టికెట్లు ఇచ్చేస్తుండేటప్పుడు టీడీపీ వాళ్ళు ఊరుకుంటారా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం. ఇలా తీసుకుంటూ పోతే చివరికి వచ్చేటప్పటికి మనం చెప్పినట్టు 58 సీట్లు జనసేన అడుగుతుంది. 58 కాకపోయినా 40 సీట్లు ఇచ్చినా కూడా 40 సీట్లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిని బలపరచాల్సిన పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉంటుందా అనేది అయితే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మరి ఏది ఏమవుతుందో భవిష్యత్తు రాజకీయాలే నిర్ణయించాలి. సో చూశారు కదా వ్యూవర్స్, అసలు ఇక్కడ వరకు ఈ జనసేన తెలుగుదేశం పొత్తు కొనసాగుతుందా? ఎన్ని సీట్లు జనసేన టీడీపీ మధ్య సర్దుబాటు అయ్యేటువంటి అవకాశం ఉంది? కొలిక్కి వచ్చే అవకాశం ఉందా ఈ సీట్ల సర్దుబాటు అనే విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.